రక్తదానంలో యువతలు స్ఫూర్తిదాయకంగా నిలిచారని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు బుధవారం అన్నారు. జాతీయ సేవా పథకంలో భాగముగా స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద గల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జిల్లా వైద్యాధికారి అనితలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ అన్ని దానాలలో రక్తదానం మిన్నా అని, రక్తదాన ప్రాముఖ్యత ఏంటో విద్యార్థినులకు వివరించారు. ఎముకలో మూలుగుంటుంది, మనందరికీ తెలుసు కదా. ఆ మూలుగులో నుండి ఎముకల్లో ఉన్న లౌన్ బోన్స్, తర్వాత మనకి ఇలియా క్రెస్ట్, ఇక్కడ ఉన్న చోటి బోన్స్లో నుండి మనకి కొత్త రక్తం మూలుగులో నుండి పుట్టుకొని వస్తుంది. సో మీరు రక్తం ఇచ్చినా ఇవ్వకపోయినా మీ శరీరంలో ఉన్న రక్త కణాలు 120 రోజుల తర్వాత వెళ్ళి స్ప్లీన్లో బ్రేక్ అవుతాయి. సో మనకి కొత్త కణాలు ఎక్కడి నుండి పుట్టుకొస్తాయంటే బోన్ మ్యారోలో నుండి, లివర్లో నుండి మనకి కొత్త కణాలు పుట్టుకురావటం జరుగుతుంది. సో ఈ విషయంగా మన ఎవ్వరికీ ఆందోళన అవసరం లేదు. మనకి ఎంతవరకు మనం ఇస్తే కొత్తవి వెంటనే పుట్టుకొని వస్తాయి. బ్లడ్ బయటకు వెళ్తుంది కాబట్టి వెంటనే పుట్టుకొని వస్తుంది. తర్వాత మనిషి శరీరంలో 5.5 లీటర్స్ ఎప్పుడు కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఒక 250 ml బ్లడ్ తీయటం వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదని, మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి మన స్వస్థ నారి స్వశక్త పరివారం అనేది నిరూపించడానికి మనందరం ఆరోగ్యంగా 100 మంది పిల్లలకి బ్లడ్ తీస్తున్నారంటే 100 మంది పిల్లలు హెల్తీగా ఉంటేనే మనం తీస్తాం. ఈ 100 మంది పిల్లలు హెల్తీ పిల్లల్ని సెలెక్ట్ చేసి మరి ఇక్కడ వాళ్ళకున్న బాధ్యతగా మరి బ్లడ్ ఇవ్వడానికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.